అర్థమైపోయింది మీకు పాట ఏంటో. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తూ లేదా చూసిన తర్వాత కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన లేదా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఈ రెండు పేర్లతోటి ఈ పాట ప్రసిద్ధి. అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. ఇది 14 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. ఈ పాటకి తమాషాగా 2 శృతులు ఉంటాయి. స్టార్టింగ్ ఏమో ఈ డీలో 2లో మొదలవుతుంది. ఇప్పుడు నేను వాయించాను కదా. తర్వాత ఏ అంటే 6 శృతులకు వెళ్తుంది. స్కేల్స్ చెప్పాలంటే మధ్యమావతి మెట్లు కనబడితే మొదట ఈ శృతిలో, తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత శుద్ధ ధన్యాసి, అలాగే మైనర్ స్కేల్, అలాగే పుష్పలతిక, ఇవన్నింటి యొక్క మిశ్రమం అని చెప్పొచ్చు ఇది. సో 2 శృతులు అనమాట. అలాగే 2 తాళాలు, తకిట తకిట. ఇక్కడేమో తిసిర జాతి, ఇక్కడంతా. అసలు పాట మొదలైన తర్వాత చతురస్రం, ఇట్లా 2 శృతులు 2 తాళాలు. ఇది సిరివెన్నెల గారు గీత రచన, చిత్రమ్మ గారు పాడారు, దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం. ఇది గ్రహభేదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి మధ్యమావతి తీసుకుంటే మధ్యమావతిలో పా నుంచి పా దాకా వాయిస్తే అదే శుద్ధ ధన్యాసి. అలా గ్రహభేదం లాగా ఈ ప్రక్రియని ఈ పాటలో 2 శృతుల్లో చూపించారనమాట. సరే, ఇది ఒక భాగంలోనే పూర్తి చేస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. అయితే పాటలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలను కూడా ఆనవాయితీ కదా మరి. ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం ఏంటంటే, మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత, సీరియల్ నంబర్ హై ప్రయారిటీ, ఈ 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ప్రధానమైన అంశం. తర్వాత ఈ ఛానల్లో జాయిన్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ పక్కన, అది క్లిక్ చేయండి. ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే 2 నిమిషాలు వీడియో కనబడుతుందో చూడండి, చదవండి. అందులో ఉన్నదంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. అది చూస్తే మీకు మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతాయి. మెంబర్స్ అవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటంటే, కీబోర్డ్ కోర్సు ఇప్పటికే ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. 2022లో మొదలెట్టి మొన్ననే 2023లో అప్లోడ్ చేసేసాం. అయితే మీరు ఈ తేదీన ఈ రోజున జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతాయి. చక్కగా మీరు చూసి నేర్చుకోవచ్చు. అంటే ఫస్ట్ వీడియో నుంచి అన్నీ ఓపెన్ అవుతాయి, అది నేను చెప్పేది. అలాగే మొన్న జనవరి 5 నుంచి, అంటే కొద్ది రోజుల క్రితం జనవరి 5 నుంచి ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఈ 2 కోర్సులు కావాలి అనుకుంటే మీరు వెంటనే ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వాలి ఈ ఛానల్లో. అలాగే ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. సో ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఒకటి, యూఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు. సో వెంటనే జాయిన్ అవ్వండి. తర్వాత ఇంకోటి చేయాలి, మీరు వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయితే మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి. అది ఎట్లా అంటే, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇంకో పద్ధతి, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి కదా. ఆ స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. తర్వాత జాయిన్ అవ్వడానికి అయ్యే వాళ్ళకి ఒక ముఖ్య ప్రకటన, ముఖ్య గమనిక ఏంటంటే, ఐఫోన్లో కానీ మ్యాక్ సిస్టంలో కానీ అవ్వట్లేదు సరి, కానీ మాకు చాలా మంది చెప్తున్నారు. సో దయచేసి జాయిన్ అవ్వాలనుకుంటే అతి సులభమైన పద్ధతి, మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి జాయిన్ అవ్వండి. అంటే పని త్వరగా సులువుగా అయిపోతుంది మీకు. ఎస్, అలాగే ఇలాంటి చక్కని పాటల స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను కాబట్టి ఆ పాట తాలూకు విశేషాలు, వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. చెప్పేది, పాడేది, వాయించేది గమనించండి, సరేనా? అయితే ఇప్పుడు పాటలోకి వెళ్ళే ముందు ఆఖరి అంశం, సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు. ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ సినిమా వర్షం 2004 సంవత్సరంలో వచ్చింది, కరెక్ట్గా జనవరి, ఇదే జనవరి మాసంలో, అంటే 20 సంవత్సరాలు అయింది సినిమా వచ్చి. ఎంఎస్ రాజు గారు నిర్మించారు, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై. దర్శకులు శోభన్, అంటే సంతోష్ శోభన్ గారి తండ్రి గారు, ప్రభాస్ గారు, త్రిష గారు ప్రధాన తారగణం, గోపిచంద్ గారు సంగీతం, దేవిశ్రీ ప్రసాద్ గారు
పరుచూరి సోదరులు అలాగే ఎంఎస్ రాజు గారు కలిపి స్క్రీన్ ప్లే అందించారు. నిర్మాత ఎంఎస్ రాజు గారు. ఛాయాగ్రహణం మరొక దిగ్గజం ఎస్ గోపాల్ రెడ్డి గారు. తర్వాత కూర్పు కేవి కృష్ణారెడ్డి గారు మరొక దిగ్గజం. 19 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేరే వచ్చిందట ఈ సినిమా. చూడండి ఎంత పెద్ద హిట్. దీన్ని ఒరియా భాషలో రీమేక్ చేశారు, పునర్నిర్మించారు. బర్సా మై డార్లింగ్ అని అదే ఏడాది. తమిళంలో మഴై అని చెప్పి 2005 సంవత్సరంలో చేశారు. హిందీలో బాఘీ అని 2016లో చేశారు. ఇది తేజాబ్ అనే సినిమా ఉంది, 1988లో వచ్చింది, హిందీ సినిమా. అనిల్ కపూర్ గారు, మాధురి దీక్షిత్ గారు. ఆ సినిమా నుంచి ప్రేరణ పొందినట్టుగా మా వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, చంద్రమోహన్ గారు, సునీల్ గారు, అజయ్ గారు, షఫీ గారు, సత్యం రాజేష్ గారు. అమ్మో భారీ తారాగణం. సుమ గారు, శివాజీరాజా గారు, సంగీత గారు, పావల శ్యామల గారు, వేణుమాధవ్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్ నారాయణ గారు, గుండు హనుమంతరావు గారు, నర్రా వెంకటేశ్వరరావు గారు, మల్లికార్జునరావు గారు, ఏవిఎస్ గారు, రఘుబాబు గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, నర్సింగ్ యాదవ్ గారు, రజిత గారు, వంశీ పైడిపల్లి. ఓహో అచ్చా, దర్శకుడు వంశీ పైడిపల్లి గారు ఇందులో బస్సులో ప్రయాణికుడిగా కనబడతారట. నాకు తెలియదు ఈ విషయం. ఓకే, సిరివెన్నెల గారి గీత రచన అన్ని పాటలకి కూడా. ఈ పాట చిత్రామ్మ పాట. అయితే ఫస్ట్ వచ్చినటువంటి అది ఉంది కదా, అది పాడింది ఎవరంటే రకీబ్ ఆలం అని, ఎవరు మరి తెలియదు, ఆయన పాడారట. తర్వాత ఇది 50 రోజులు 125 కేంద్రాలలో ఆడిందట. అలాగే సిల్వర్ జూబ్లీ 175 రోజులు సెలబ్రేషన్ చేశారు. చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చారట. ఇది 4K రెజల్యూషన్లో 2022 నవంబర్లో మళ్ళీ రిలీజ్ చేశారట. సంధ్యా 70mm, సంధ్యా 30mm, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడిందట. నాకు తెలియదు ఈ విషయం. దీనికి అవార్డులు విపరీతంగా వచ్చాయి. టకటకటక త్వరగా చదివేస్తున్నాను. నంది పురస్కారాలేమో ఉత్తమ నేపథ్య గాయని చిత్రగారికి ఇదే పాటకి, ఉత్తమ నృత్య దర్శకుడు ప్రభుదేవ గారు ఇదే పాటకు అనుకుంటున్నాను, ఉత్తమ ఆడియోగ్రాఫర్ అంటే శబ్దగ్రాహకుడు మధుసూదన్ రెడ్డి గారికి ఇవి నంది పురస్కారాలు. ఫిల్మ్ఫేర్ సౌత్, ఫిల్మ్ఫేర్ దక్షిణం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయని మళ్ళీ చిత్రగారికి ఇదే పాటకి, ఉత్తమ ఛాయాగ్రహణం ఎస్ గోపాల్ రెడ్డి గారికి. అలాగే సినిమా అవార్డ్స్ పురస్కారాలు ఉత్తమ చిత్రం, ఉత్తమ హీరో, ఉత్తమ నటి, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ కొరియోగ్రాఫర్, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, మళ్ళీ వీళ్ళే మొత్తం అందరూ. సంతోషం ఫిలిం అవార్డ్స్లో కూడా మళ్ళీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ బెస్ట్ యంగ్ పర్ఫార్మర్ అంటే కొత్తగా వచ్చారు కదా ప్రభాస్ గారు, అప్పటికి ఆయన ఇచ్చారు. ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయని మళ్ళీ ఇదే పాటకి, ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల గారికి, అలాగే ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ కొరియోగ్రాఫర్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంభాషణలు. సో ఇవి సినిమా గురించి విషయాలు. ఇప్పుడు పాటలకు వెళ్దాం. ఫస్ట్ డీలో ఉన్నాం కదా, మధ్యమావతి మెట్లు, అలాగే ఘాటు వస్తుంది. ఫస్ట్ ఏక్తార్ అంటారు కదా, అలాంటి అట్లా ఒక స్వరం ఇచ్చారు. ఘాటు చూసారు కదా. ఆ తర్వాత వాయిస్ మీద ఇదే వస్తుంది. అక్కడ ఘాటు కాకుండా మా పాడారు ఆయన, అంతే తేడా. మళ్ళీ కోరస్ కూడా ఇదే పాడతారు. తర్వాత వాయిస్ మీద కొనసాగుతుంది. ఆయన ఎలా పాడారంటే మా బాబా మా బాబా మా బాబా నీ బాబా మా బాబా మా బాబా మా బాబా నీ బాబా పాసని నీ బాబా మా బాబా మా బాబా మా రే 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 సా. సారీ, క్షమించాలి, మళ్ళీ వాయిస్తాను. అంతే. రీ రీ రే మరీ సని, అంతే. ఇక్కడ ఏమవుతుందంటే ఉంది కదా,
ఇక్కడ సా, ఇక్కడ దాకా సా, ఇది వెంటనే పా ఇస్తారు. అది కూడా ఏంటి, వాయిస్లోనే, అది పై స్థాయిలో. మనకి ఇది వినడానికి పాలా ఉంటుంది, బికాజ్ ఇప్పటిదాకా ఇందులో ఉన్నాం కదా, ఇది సా కాబట్టి అది పాలా వినపడుతుంది. అది ఏ స్థాయిలో అయినా పాలాగా వినపడుతుంది. కాకపోతే ఏం చేశారంటే వెంటనే ఏ మైనర్ ఇచ్చేసారు కార్డు. అలాగే బేస్ కూడా బాగా మందర స్థాయిలో బేస్ నోట్ సా అలా ఇస్తుంటారు. దానివల్ల మనకి వెంటనే కొద్ది కొద్ది సెకండ్లలోనే, కొద్ది క్షణాల్లోనే శృతి ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోయినట్టు మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. వాయిస్లో సా ని సా ని ప గ మ ప, అట్లా వస్తుంది. దిల్రుబా అనే ఒక వాయిద్యంపై ప స ని సా స ని ప గ బ, ఆ గా నుంచి పాస్ లేడు. మళ్ళీ వాయిస్ పని సగా సరి పని మబ, నాకెందుకో పాట గుర్తొస్తుంది, దాని నుంచి ప్రేరణ పొంది ఉండొచ్చు. హైరబ్బా, ఎస్ కరెక్ట్ అయి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు అదే మళ్ళీ దిల్రుబా మీద ఏంటి, పని సగరి ని ప, కొంచెం పెంచుకుందాం, బయట ఏవో శబ్దాలు వస్తున్నాయి. తర్వాత మళ్ళీ వాయిస్ ప స ని స ని ప మ గ, మళ్ళీ దిల్రుబా పని స గరి గరి మ గరి స, స ని స ని గ స ని ప, ప మ ప మ ని ప మ గ స, అక్కడ నుంచి సా స్లైడ్. ఇక్కడతో ఫస్ట్ మ్యూజిక్ ఇదంతా అక్కడతో అయిపోయింది. ఇక్కడ నుంచి చిత్ర గారు పల్లవి మొదలు పెడతారు. ఆ గా కూడా సా నుంచి వెళ్ళాలన్నమాట. అని సా నుంచి మళ్ళీ పాస్ లైడ్ 2 సార్లు వస్తుంది. తర్వాత గ గ ప మ మ మ మ ప మ రి 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 మ గ గ గ గ స, గ స స గ గ రి రి స ని స గ గ స స గ గ రి గ రి స ని స స, మళ్ళీ సా నుంచి నీ స్లైడ్ చేస్తారు. ఇక్కడ దాకా మొదలు. మళ్ళీ చూద్దామా. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే అక్కడి నుంచి ప్రేరణ పొంది చేసినట్టుంది పల్లవి. ప్రేరణ మాత్రమే సుమా, మరోలా అనుకోకండి. సరి ని సరి గరి స, మళ్ళీ రీ నుంచి సా స్లైడ్ అనమాట. తరికిట తా అంటారు కదా, అంతే. పల్లవి అయిపోయింది, చాలా సింపుల్. అయితే మళ్ళీ పాడినప్పుడు ఏమవుతుందంటే దిల్రుబా మీద బిట్స్ ఇచ్చారు. అదొక బిట్. తర్వాత అంతే.
ఒకసారి వాయించేస్తే బెటర్ కదా, పల్లవి అంతా అయిపోయింది కాబట్టి రెండో సంగీతానికి వెళ్ళిపోతాం ఇంకా. అయిపోయిందా? రెండో సంగీతం చక్కగా స్ట్రింగ్స్. జ ప బ బ బ మ ప బ బ బ గ మ మ మ మ రే ని ప జ ప బ బ బ మ ప బ బ బ మ మ ప మ ప బ బ బ మ మ ప మ గ మ. సారీ, రెండోసారి ఏమవుతుందంటే అది సేమే. సెకండ్ హాఫ్ ఏంటంటే ఘాటు డాబర్. ఇలాంటప్పుడే మనకు తెలుస్తుంది మైనర్ స్కేల్ అని. చూసారా? సో మొత్తం చూద్దాం ఆ బిట్ 2 సార్లు. మధ్యలో మర్చిపోయాను కోరస్. గా స పార్ట్స్ ఇచ్చారు అట్లా, మళ్ళీ ఈ బిట్ వస్తుంది. తర్వాత మళ్ళీ కొనసాగుతుంది. బా సూపర్ బిట్. పుష్పలతకి అని చెప్పాను కదా, ఇక్కడ కనబడ్డది మనకు. చూసారా? అది అంటే శుద్ధ ధన్యాసలో రీ కలపడం. సో ఈ బిట్ ఇంకా కొనసాగింది కదా, నోట్స్ చెప్పలేదు. పని పని సరి సరి సని మవని మవసాస మాటు మవని మవసాస మవని సరిగా మావన్ మాటు క్రోమాటిక్స్. సో మొత్తం చూద్దామా? ఎస్. దీని తర్వాత వైలిన్ బిట్, అసలు బిట్ అదే. సారీ, ఇక్కడి నుంచి వైలిన్. పైన కనబడదు, ఇక్కడ వాయిస్తాను. అని పా నుంచి సా స్లైడ్. ఇది మొత్తం 4 సార్లు వస్తుంది. 4వసారి ఏమవుతుందంటే అని ఇచ్చారు. ఎస్. ఇప్పుడు మొత్తం 4 సార్లు వాయిస్తాను చూడండి.
ఇక్కడి నుంచి మనకి చరణం. ప ప ని ని మ ప ప ని ప మ గ గ గ ప ప మ మ గ గ మ రి. బా ప ప ని ని మ ప మా నుంచి పా స్లైడ్. ప ప ని ప గ మా నుంచి గా స్లైడ్. గ గ గ గ గ ప మ మ న న ని గ గ ప మ మ రి. మా పాకెళ్ళి మళ్ళీ మా నుంచి రీకి వస్తుంది. ఎస్, ఇది 2 సార్లు. సెకండ్ టైం దిల్రుబా బిట్స్ ఉన్నాయి. ఏం బిట్స్ అంటే అవి అంతా స్లైడ్. మా నుంచి పా స్లైడ్, గా నుంచి మా స్లైడ్. మా నుంచి రీ స్లైడ్. అక్కడేమో రేసని. సో 4 బిట్లు ఏంటి? మళ్ళీ పాట స స స ప ప ప మ ప మ గ స స స ప ప ప మ ప మ గ స స స ద ద ప ద ప ద ని 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 ద ద ద ప ప ప ప మ గ గ మ ప. ఆహా, మ గ గ మ ప మ గ గ మ మ ప అన్నమాట. ఇక్కడి నుంచి ఈ మధ్య పలువులో 2 సంగతులు పాడారు చిత్ర గారు. అంటారు సా తర్వాత నీ స్లైడ్. ఇక్కడ నాకు అనిపించింది నీ 2 పాడారు. అంటే ఆ నీ 1తో సంగతి గమకం పాడారు కాబట్టి దాని ముందు నీ 2 నాకు ఎందుకో నీ 2 లాగా అనిపించింది. సరి సరి అట్లా పాడినట్టు అనిపించింది అన్నారు. అది ఎస్ అయిపోయింది. ఈ మధ్య పలు ఆపడం ఎట్లా ఆపారంటే రిగ 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 4 సార్లు రిగ రిగ, తర్వాత గా నుంచి సా స్లైడ్. రిగ 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 స రిగ 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 గ స. మూడో సంగీతం ఎట్లా అంటే రిథం క్రియేట్ చేశారు. ఇది నీళ్లతోటి ఒక రిథం ఉండాలి, బీట్ అనుకోండి. మొత్తానికి వాటర్ తోటి నీళ్ళతోటి రిథం, తర్వాత మళ్ళీ ఒక ఉరుముల శబ్దం, ఎందుకంటే వాన వస్తుంటుంది కదా, ఉరుముల శబ్దం. అలాగే పాట ఫస్ట్ కూడా ఒక బీట్ ఇచ్చారు. పాట మొదలు ఏక్తార్ అని చెప్పాను కదా, ఏక్తార్ అంటే ఒకటే తీగ ఉంటుంది, ఆ వాయిద్యం మీద వాయించారు. దానికన్నా ముందు రిథం అంటే దరువు వేస్తుంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉరుము వచ్చింది, తర్వాత మళ్ళీ ఆ వైలిన్ బీట్ అంటే ఒకసారి ఇచ్చారు. గమపదని గమప ఆ స్వరాలతోటి అయిపోయిందా. రెండో చరణంలో బాణీలో ఏం తేడా లేదు, బట్ ఆబ్లిగేటో, స్ట్రింగ్స్ ఆబ్లిగేటో చూపిస్తాను చూడండి. స్ట్రింగ్స్ ఆబ్లిగేటో ఏంటంటే నిజరి గమ బదని సా నిజరి గమ బదని సా. ఇది ఎక్కడో గుర్తురావట్లేదు. ఎస్ అక్కడ
నరి నని అన్నప్పుడు అయిందా. తర్వాత ఇక్కడ ఏం చేశారంటే అక్కడ చూడండి, నీ టూ మా, తర్వాత నీ వన్ గా, దావన్ పా. ఇంకోటి వాల్యూమ్ పెంచుకుందాం, బేస్ వినపడదు కదా. రెండోసారి దా ఉండదు, డైరెక్ట్గా పా. మూడోసారి మళ్ళీ దాప. నాలుగోసారి ఏం చేశారంటే అని ఇచ్చారు, నిజ ని దప. ఎస్. సో ఫస్ట్ టైం దప, రెండోసారి పా, మూడోసారి దప, నాలుగోసారి నిస ని దప. ఇట్లా బేస్ కొనసాగుతుంది, అంటే స్ట్రింగ్స్ తోటి. తర్వాత మళ్ళీ మధ్య పల్లవి, కోరస్ మీద పార్ట్స్ ఇచ్చారు. ఎట్లా అంటే ఎస్ అన్నప్పుడు అదొకటి కోరస్ మీద పార్ట్స్. అట్లా ఇచ్చారు, అదొక పార్ట్స్. ఇక్కడ సంగతి ఏం చేశారంటే చిత్రమ్మ అది. ఇదొక సంగతి. గజ గజ గరి గమ గరి సని స. ఎస్, అంతే, పాట అయిపోయినట్టే. రెండో చరణం ఏం తేడా లేదు, మొదటి చరణం లాగే. అయితే కోడాల ఫ్లూట్ మీకు తెలుసు కదా, ఎంత ఫేమస్ అయింది ఆ ఫ్లూట్ బిట్. ఇది సుమారుగా ఆ వైలిన్ బిట్ లాగే మొదలలాగే అవుతుంది. చిన్న తేడా ఏంటంటే స స స ప మ ప మ ప ప గ, మా లేకుండా పా నుంచి డైరెక్ట్ గా. తర్వాత ఇది రెండోసారి. తర్వాత రిమగరిజని అన్నారు. రిమగరిసని. తర్వాత ఏం చేశారంటే గజ గజ నిజ నిజ గజ గమ గమ బని. భలే కలిపారు అది. అర్థమైందా? మొత్తం వాయిస్తాను చివరిలో, కంగారు పడకండి. ముందు చెప్పేస్తున్నాను ఫ్రేజ్ బై ఫ్రేజ్. గజ గజ నిజ నిజ గజ గమ గమ బని. ఇక్కడ చూడండి, నిజ రి గరి స నిజ 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 పని. ఇది కూడా పెంచుకుంటే బెస్ట్ కదా. అంటే నిజ రి గరి స నిజ 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 పని. తర్వాత నిజ రి గరి స ప మ ప మ ప గమ గమ రి గరి గ. ఆహా, రెండోసారి తర్వాత జరి ని జరి గరి స ప మ ప మ ప గమ గమ రి గరి గ జరి జని స. అట్లా ఆపేశారు, పాట అక్కడితో అయిపోయినట్టే. ఈ బిట్ చివరిలో వాయించే ప్రయత్నం చేస్తాను. ముందు కార్డ్స్ చెప్పేద్దాం, నిడి కొంచెం ఎక్కువ అవుతుంది పాటకి. ఫస్ట్ ఏం చేశారంటే వెరీ ఫస్ట్ బిగినింగ్ ఫస్ట్ మ్యూజిక్లో
దేవిశ్రీ ప్రసాద్ గారికి చాలా ఇష్టం అనుకుంటా. అంటే టానిక్ కాకుండా డామినెంట్ మైనర్. ఏ టానిక్ అయితే ఈ డామినెంట్ కదా, డామినెంట్ మైనర్. అట్లా ఏ మైనర్, ఈ మైనర్. తర్వాత కాంట్రా బేస్ అది చూపించేస్తాను, మళ్ళీ మర్చిపోతానేమో. కాంట్రా బేస్లో నోట్స్ ఎలా ఇచ్చారంటే అక్కడ ఎలా ఇచ్చారంటే స గమ స గమ. అర్థమైందా? ఆ బిట్ వస్తుండగా వెనకాల మట్టిది స గమ స గమ గవన్ గాటు మా. తర్వాత ఇది ఉందే మవని మవస, అక్కడ ఏం చేశారంటే గగ మామ అయిందా. తర్వాత కార్డ్స్ చూద్దాం. చరణం రిలేటివ్ మేజర్, సి మేజర్. ఇక్కడ సో రిలేటివ్ మేజర్ సి మేజర్, మళ్ళీ ఈ మైనర్, మళ్ళీ సి మేజర్, జీ షార్ప్ డిమినిష్డ్, తర్వాత జీ మేజర్. చూడండి తర్వాత ఎఫ్ మేజర్. అక్కడ ఏం చేశారంటే బేస్ గిటార్ తోటి, బేస్ గిటార్ అంటే అక్కడ అంటే క్రోమాటిక్స్ నీ వన్ నీ టూ సా ఇది ఒకటి వినిపించిన తర్వాత ఎక్కడో గుర్తులేదు కానీ మధ్య పల్లవిలో గా జని బని అని ఒకటి వచ్చింది. అదొకటి. దట్స్ ఆల్ బేస్ నోట్స్ అవే. కార్డ్లో మరొక విచిత్రం, చాలా గొప్ప ప్రోగ్రెషన్ ఎక్కడ చూపించారంటే మన సి మేజర్, జీ మేజర్, ఎఫ్ మైనర్. చూడండి గా అనే నోట్కే ఇదనమాట. ముందు సి మేజర్, తర్వాత జీ మేజర్, తర్వాత ఇది. భలే భలే కార్డ్ ప్రోగ్రెషన్ అది. ఎస్ అంతే, కార్డ్స్ అన్నీ చెప్పేసాను. ఒక్కసారి ఆ ఫ్లూట్ బిట్ వాయిన్ చేస్తే బాగుంటుంది కదా, చూపిస్తాను. మొత్తం ప్లే చేస్తున్నాను చూడండి. సారీ, పర్ఫెక్ట్ ఎండింగ్. ఎక్కడ మిస్ అవ్వలేదు. కొంచెం నిడి ఎక్కువైందేమో, 36 నిమిషాలు. వెరీ గుడ్. ఎనీవేస్, సో చక్కగా ఈ పాట పూర్తి చేశాను. ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు, ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.